గౌరవనీయులైన ఎస్‌జీఎఫ్ఐ డిస్ట్రిక్ట్ కార్యదర్శి మేడం గారికి మేము మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు కూడా ప్రజావాణిలో లాస్ట్ వీక్ ఇచ్చినాము. మాకు అన్యాయం జరిగింది. మా పాప యొక్క కబడ్డీ టోర్నమెంట్ విషయంలో, ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ విషయంలో అన్యాయం జరిగింది. ప్రత్యక్ష సాక్షిగా నేను అక్కడ ఉన్నాను. గేమ్స్‌లో ఆమెకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అక్కడే నిలదీసినాం మేడంకి. కానీ ఆమె మేమేం చేయలేము, సెలక్షన్ కమిటీ వాళ్ళు అనేసి చెప్పి తప్పించుకున్నారు. అయితే మా పాప ప్రతిభ చూపినా కూడా, మంచి ప్రతిభ చూపినా కూడా మా పాపకి నేషనల్ దానికి సెలెక్ట్ చేయకుండా పీడీ మేడం అయిన అనురాధ మేడం గారేమో వాళ్ళ పాపని నేషనల్ లిస్టుకి సెలెక్ట్ చేసిండ్రు. అంటే అక్కడ అసలు ఆ మేడంని ఆ సెలక్షన్ కమిటీకి కోచ్‌గా పంపొద్దు నియమం ప్రకారం అయితే, వాళ్ళ పాప ఉన్నందుకు. అయినా కూడా ఆమెని కోచ్‌గా పంపిండ్రు. ఎస్‌జీఎఫ్ సంగారెడ్డి జిల్లా అక్కడ గేమ్స్‌కి ఫెడరేషన్‌కి పంపిండ్రు. అయితే ఆ విషయంలో నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిగా చూసిన. వాళ్ళ పాప ఏం సరిగా ఆడకున్నా కానీ నేషనల్ లిస్ట్‌కి ఆమెని పేరు సెలెక్ట్ చేసిండ్రు. మా పాప సెలెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ మా పాప ప్రతిభ కనపరిచిన పాప, ఆమెకు అన్యాయం జరిగింది కదా సార్. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉండడానికి ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలనేసి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాము. అలాగే ఎస్‌జీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుల మేడం గారికి కూడా కొంచెం తగిన చర్యలు తీసుకొని వాళ్ళని ఇంకా జాతీయ స్థాయికి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీ పాపని సెలెక్ట్ చేయలేరని చెప్పేసి అంటున్నారా? లేకపోతే ఆ పాపని సెలెక్ట్ చేసిర్రని చెప్పేసి మీరు దీనికి ప్రతిభ కనబరిచింది మా పాప సార్. మేము అక్కడ సాక్షులుగా ఉన్నాం కదా, వీడియోస్ అన్నీ చూసినాం. 3 days ఉన్నాను నేను. ఆమె సెల్ఫ్‌గా పక్షపాత ధోరణి వహించింది అక్కడ. వాళ్ళ పాప అంటే ఆడిందచ్చు, ఆడలేదని కాదు. ఆడినా కూడా మా పాప కన్నా అయితే ప్రతిభ కనబరచలేదు ఆమె. అక్కడ ఉన్న వీడియోస్ కూడా ఉంటాయి చెక్ చేసుకుంటే. ఆ పాపని అంటే పక్షపాత ధోరణితోని ఆమెను సెలెక్ట్ చేసినందుకు మేము అసలు రూల్ ప్రకారం ఆమె వెళ్ళొద్దు సార్ వాళ్ళ పాప ఉన్నప్పుడు టీంలో. అయినా కానీ అట్లా వెళ్ళినందుకు అది కరెక్ట్ కాదు. వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళ గురించి కూడా చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాము.